వామ్మో, వసీం అక్రమ్ పాకిస్తాన్ టీం ప్లేయర్లని తుక్కు తుక్కు తిట్టి పడేసిండు కదా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లా 120 రన్లు కూడా ఛేదించలేక టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ టీం ప్లేయర్లని వసీం అక్రమ్ ఒక రకంగా చెప్పాలంటే బండ బూతులు తిట్టి పడేసిండు. పాక్ ప్లేయర్లు 10 ఏళ్ల నుండి క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళకి కొత్తగా నేనేం నేర్పించాల్సిన అవసరమే లేదు. మహమ్మద్ రిజ్వాన్ కైతే ఆట మీద కొంచెం కూడా అవగాహన లేదు. జస్ప్రీత్ బుమ్రా కిర్రాక్ బాలర్, గైన వికెట్ తీయడానికి ట్రై చేస్తారని రిజ్వాన్ కూడా తెలుసు. గట్లాంటప్పుడు ఎట్లా ఆడాలా, జాగ్రత్తగా ఆడాలా. కానీ గీనేం చేసిండు, అనవసరంగా పెద్ద షాట్ ఆడి పోయి బోల్డ్ అయిపోయిండు. చేతులకు వచ్చిన మ్యాచ్ చెత్త షాట్ ఆడి చేజాట్ చేసిండు. ఇక ఇఫ్తికర్ అహ్మద్ కైతే బ్యాటింగ్ ఎట్లా చేయాలో కూడా తెలియదు. గనకు తెలిసిందల్లా ఒకటే, వచ్చిన ప్రతి బాల్ ని లెగ్ సైడ్ కొట్టుడు. ఇక ఫకర్ జమాన్ కి ఆట మీద కొంచెం కూడా అవగాహన లేదు. అసలు నిజం చెప్పాలంటే పాక్ ప్లేయర్లకి భయమే లేదు. మేము ఆడినా ఆడకున్నా ఏం కాదు, మా అయితే కోచ్లను మార్చేస్తారు, మమ్మల్ని అయితే ఎవ్వరేం చెయ్యరు అన్న ధైర్యంతో ఉన్నారు. ఈసారి కోచ్లను మార్చుడు కాదు, టీం మొత్తాన్ని మార్చిపడేయాల. ఇంకో పెద్ద జోక్ ఏందో తెలుసా, టీంలున్న కొందరు ప్లేయర్స్ ఒక్కోళ్ళనొక్కోళ్ళు మాట్లాడుకున్నాడు కూడా మాట్లాడుకోరు. అరే మీరు ఆడుతుంది ఇంటర్నేషనల్ క్రికెట్, దేశం తరపున ఆడుతున్నప్పుడు అందరూ కలిసి కట్టుగా ఆడాలా. హే మేమట్లాడం, మా ఈగోలు మాకే అని అంటే పోయి ఇంట్లో కూర్చోవాలా అని అన్నాడు వసీం అక్రమ్. మామ మీరు చెప్పురు మామ, వసీం అక్రమ్ అన్న మాటలకు పాక్ టీం ప్లేయర్స్ అర్హులేనా? కామెంట్ పెట్టుంది. ఇక ఈ వీడియో ఇచ్చినందుకు మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ మామ. అట్లనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ.